ఇక నిజాం సాగర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడంతో ఒక్కసారిగా దిగువ ప్రాంతాలకి వరద పోటెత్తింది. చాలా గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయి. బెచ్కుంద మండలం షెట్లూరు వాకులో 600 గొర్రెలతో పాటు 3 గొర్రెల కాపర్లు కూడా చిక్కుకుపోయారు. వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి అధికారులు కాపాడారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ గజెత్తుగాళ్ల సాయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి వాగులో చిక్కుకున్న 3 కాపర్లని కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. నిన్న పోయినా సార్ అక్కడ నుండి కట్టకుంటే గొర్రెలు మలుపుకరాని పోయినా ఏమైనా పిల్లలు పోయినాయి, ఏమైనా గొర్రెలాటికి బెదిరి అక్కడనే ఉరికిపోయినాయి. గీడ గడ్డ కట్టకి ఉంటుంది సార్, రాత్రి ఉంటాం మేము, ఎప్పటికీ ఈడనే ఉంటాం సార్. గొర్రెలు సగం కొట్టుకుపోయినా ఒక 20 గల అవి భయపడి ఇవి రాలేవి, అట్టే పోయినాయి. ఇక మేము అట్టే ఉంటాం. 3 గంటలు లేస్టాలే కంటే నీళ్ళు వచ్చినాయి. నీళ్ళలో పోయి మలుపుకొని రావాలన్నాం. 2-3 గొర్రెలు వచ్చినాయి, యువతల గుంజుకు వచ్చినా మిగతా గొర్రెలు అటే మరలినాయి. లోపల మరలి తోడ కొట్టుకుపోయినట్లు ముందుకు నీళ్ళలో ముందుకు పోయి మరి లోపల గడ్డకే పోయినాయి సార్. గొర్రెలు అటే ఉన్నాయి. మేము ఇప్పుడు వచ్చినాం, ఇప్పటిదాకా అటే ఉంటాము. తీసుకొచ్చారు మాకు ఇప్పుడు.